విచ్చేసినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కోండ్రు రాజేశ్వరరావు. నేను భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు వహిస్తున్నాను. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈరోజు అవకాశం దొరికింది అంటే భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఈరోజు కొత్తగా ఇక్కడ పురుడు పోసుకుంది. ఈరోజు చాలా మంచి రోజు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మీడియా ద్వారా భారతీయ జవాన్లకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం ఏ రోడ్ల మీదో ఏ మాజీ సైనికుల ఆఫీసుల్లోనో మనం గొడవ చేస్తే సరిపోదు. మనం లోక్సభకు వెళ్ళే అవకాశం, ఆ దారి మన భారతీయ జవాన్ కిసాన్ పార్టీ మీ ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీకు ఏ సమస్య ఉన్నా లోక్సభలో, రాజ్యసభలో మీ సమస్యల గురించి మాట్లాడే అవకాశం మీకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ద్వారా ఇస్తుంది. అలాగే రైతుల సమస్యల గురించి కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలని ప్రశ్నించిన సందర్భాలు మనం మీడియాలో చూసాం. కానీ ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. ఎందుకు అంటే ఆ ప్రశ్నించే అవకాశం మనకు లేకపోవడం వల్లేనని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒక రైతు లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ వెళ్ళే అవకాశం దొరికితే ఈరోజు ఆ సమస్యలు మన దేశంలో ఉండవని నేను బల్ల గుర్తి మరి చెప్తున్నాను. భారతీయ జవాన్ కిసాన్ పార్టీ మీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తుంది. లోక్సభలో, రాజ్యసభలో మాట్లాడే అవకాశాన్ని, మీ సమస్యల గురించి మాట్లాడే అవకాశం, సమస్యలు పరిష్కరించే మార్గం ప్రతి ఒక్కటి కూడా మీకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఇస్తుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ నా ఈ స్పీచ్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.